ఇక ప్రశ్నించే గొంతుకకు ప్రధాన వేదిక ధర్నా చౌక్. మరి గత కొన్ని రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా ధర్నా చౌక్ వద్ద నిరంతరం ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. మరి అదే అంశంగా చూసుకొని బీసీ రిజర్వేషన్ పై ఈరోజు మహాధర్నా బీజేపీ నిర్వహించడం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటిగా కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఒకరి తర్వాత ఒకరు నిరసనలు తెలపడం, ధర్నాలు చేయడం, 42% రిజర్వేషన్ అంటున్నారు. నిజంగా బీసీఏ ప్రధాన ఎజెండానా లేదంటే పార్టీ కోసమే చేస్తున్నట్టు కొడుతుంది? మరి దీన్ని ఏమంటారు? రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా గెయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తున్నది మేము చేసిన వాగ్దానాలు ఎక్కడ కూడా కాట్లేవు, దాన్ని పక్కదోవ పట్టిస్తానికి ఒక వాగ్దానం ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్ని చిత్తశుద్ధి ఉంటే మేము ప్రధానమంత్రి ఏ కులానికి సంబంధించిన వాడు, బీసీ వర్గానికి చెందినవాడు, భారతీయ జనతా పార్టీ కదా. మరి మీరు ఒక స్టేట్కి ఇవ్వండి, ఇవన్నీ మాట్లాడే ముందు ఈ స్టేట్కి ఇవ్వండి. సో వాళ్ళు 42% అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి అందులోనే మళ్ళీ మైనార్టీకి కలిపి రియల్ బీసీకి రావాల్సింది 32% చేసి వాళ్ళ జనాభా ఎంత ఉన్నది అన్నీ చూసుకొని వాళ్ళు చేసి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా. ఉత్తనే అట్లా మాట్లాడేసి దాన్ని జపం వేసి మా మీద వేసేసి ఢిల్లీకి పోయి కార్యక్రమాలు చేసి ఎలక్షన్ రాకముందు మేము ఇట్లా చేయాలనుకున్నాం, ఇవన్నీ ఎవరిని చూపించాలనుకుంటారో మాకైతే తెలియదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నారే తప్ప పార్టీల్లో వీళ్ళ కీలకమైనటువంటి పదవులు లేవు. ప్రధానంగా చూస్తే ఇప్పుడు బీజేపీలో కూడా అభ్యర్థి మరి రామచంద్రరావు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు. మరి బీసీని ఎందుకు నిలబెట్టలేదు అనుకోవాలి? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ పోవాల్సి వస్తుంటుంది. బండి సంజయ్ గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, వారు కూడా మినిస్టర్గా ఉన్నారు కదా. ఈటల రాజేందర్ గారు ఏ పార్టీకి ఏ వర్గానికి చెందినవారు, బీసీనే కదా. అరవింద్ గారు ఎంపీలాగానే ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా మా దగ్గర. మీరు ఒక్కొక్కసారి పార్టీ ఏ విధంగా పోవాలనే ఫంక్షనింగ్ దాని ప్రకారం ఉంటుండొచ్చు. ఎలక్షన్స్ వరకు ఉండొచ్చు, లేకపోతే ఈ వర్గానికి ఇవ్వాలి అనేది కాకుండా సీనియారిటీ కూడా తీసుకుంటారు కావచ్చు. వీటికి బదులు మీరు మొన్నటిదాకా చెప్పారు కానీ ప్రైమ్ మినిస్టర్ ఏం బీసీకి చెందినవాడే కదా. ఇవన్నీ మాట్లాడతలేరు వాళ్ళు. మా మీద ఏదో నెపం చేద్దామని చూస్తున్నారు. మరి లోకల్గా సీఎం పదవి ఒకసారి బీసీకి ఇచ్చి చూడండి. మేము అనౌన్స్ చేసిన వల్ల మేము భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్లో ఒక సీఎంకి అభ్యర్థిగా మేము ఒప్పుకుంటామని చెప్పినటువంటి వారిది భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిని అధ్యక్షుని తొలగించి వేరే అభ్యర్థిని నియమించారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో మా బీసీ అభ్యర్థి ఉంటేనే మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీసీ అభ్యర్థులకు బీజేపీలో ప్రియారిటీ ఉంటుందంటారా? రామచంద్రరావు గారు అసలు ఏ వర్గానికి చెందినవారు కాదు, అందరి వర్గానికి చెందినవారు. సమర్థవంతంగా హైదరాబాద్ సిటీకి ప్రెసిడెంట్గా చేసి వారు సక్సెస్ఫుల్గా పోయినరు. అదేవిధంగా ఎమ్మెల్సీకి కూడా అందరికీ న్యాయం చేసే విధంగా ఎంతో ఒక ఆల్మోస్ట్ హాఫ్ స్టేట్కి ఆయన ఎమ్మెల్సీలా ఉన్నాడు. అందరికీ సుపరిచితుడు, అందరికీ మంచిగా కలిసిమెలిసి తిరిగే ఆయన మీద ఇలాంటి అంటారని నేనైతే అనుకుంటలేను. ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇచ్చారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైంది కాబట్టే వరుస ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతున్నారు. దీనికి ఆసరాగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తమ క్యాడర్ను కూడా ఉసిగొల్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళ విమర్శలు తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుంది. మేము కాంగ్రెస్లో చేసినటువంటి అభివృద్ధినే పాదయాత్రలో మేము ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పేసి కీలక నేతలు అంటున్నారు. దానికి ఏమంటారు? మీరు చూస్తున్నారు ఢిల్లీలో, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మేము ఎక్కడన్నా బీఆర్ఎస్తోనో లేకపోతే కాంగ్రెస్తోనో కలిసే మొఖాలు మా ఉన్నాయన్న వాళ్ళని ఎవరి పొద్దున్న లేస్తే ఫైట్ చేసేతో వాళ్ళతోని. కాంగ్రెస్ వారు వాళ్ళ మీద వస్తున్నటువంటి పక్కదోవ పట్టిస్తానికి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు.
మేము ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని కలిసేది బీజేపీ ఎప్పుడు కూడా. బీజేపీ చెప్పేటివన్నీ అసత్యాలు. ఎందుకంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే దానికి నిదర్శనం బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీని తిట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి గంటల పాటు నరేంద్ర మోడీతో మళ్ళీ మాట్లాడి మాకు అభివృద్ధికి సంబంధించిన నిధులు కావాలి అని చెప్పేసి కొంతవరకు లోపల ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అయితే బహిర్గతం అవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎవరన్నా చిన్న పిల్లగాడిని అడిగినా కానీ బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా అని ఎవరన్నా అడిగితే చెప్తారు. సింపుల్ వర్డ్, బీజేపీ కాంగ్రెస్ ఒక్కడంటే చిన్న ఎల్కేజీ వాడు కూడా చెప్తాడు వాళ్ళు దొంగలు అని చెప్తారు. సో భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా బీఆర్ఎస్తోనైనా సరే కాంగ్రెస్ అయినా కలిసే ప్రసక్తి లేదు, కలవం కూడా ఎప్పటికి కూడా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తుంది కాంగ్రెస్. మరి ఎందుకంటే మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ అడుగుజాడలు నడుస్తున్నారు. చేసినటువంటి అభివృద్ధి 18 నెలలుగా కూడా మేమేమేమి అభివృద్ధి చేశామని చెప్పేసి అటు క్యాడర్కి చెప్పేటువంటి పనిలో పడింది. మరి బీజేపీ అట్లాంటి ప్రణాళిక ఏమైనా చేస్తుందా? డెఫినెట్లీ సెంట్రల్ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్తోని మేము చేయవలసిన ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తూనే ఉంటారు. అదే కాకుండా రాబోయే ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని డెఫినెట్లీ మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నారు, ఇస్తారు కూడా. మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఏ విధంగా సిద్ధమవుతుంది బీజేపీ? ఈసారి బీజేపీ అందరు సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయి. నువ్వు ఎక్కడికి బస్తీలకు పోయినా ఎక్కడ ఊర్లకు పోయినా కానీ తప్పుడు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నది. మేము వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఈ భారతదేశానైనా సరే మమ్మల్నైనా సరే రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే చెప్పి విశ్వసిస్తూ వాళ్ళందరూ మాకు చెప్పడం జరుగుతున్నదండి. ఓవరాల్గా చూస్తే మాత్రం అధికారిక కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఎందుకంటే పాదయాత్రలు కేవలం వాళ్ళ కాలయాపనకే అంటున్నారు బీజేపీ లీడర్ అయినటువంటి లంకల దీపక్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ధర్నా చౌక్, 24/7 కొలుగురి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.